శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధర్నా కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మన బీసీల బడుగు బలహీన వర్గాల మెగాస్టార్ చిరంజీవులు గారికి, ఈరోజు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ కూర్చోబెట్టి, ప్రధానమంత్రి మోడీని కూడా కూర్చోబెట్టి చట్టాలు ఎట్లా తయారు చేయాలి అని అక్షర జ్ఞానం నేర్పే గురువు ఈశ్వరయ్య గారికి, అందులో ఆ క్లాసులో ముద్దబ్బాయి ఉన్నాడు ఒక ఆయన, ఒక్క అక్షరం కూడా ఈశ్వరయ్య గారు చెప్పినా వినడాట. ముద్దబ్బాయే రేవంత్ రెడ్డి. ఆ ముద్దబ్బాయిని ముందు వరుసలో కూర్చోబెట్టాలి, మంచిగా వినమని క్లాస్. నవ్వాలా, దయాకర్ గారు నవ్వాలా, నా మాట నవ్వకుండా బిగుసుకొని ఉంటే ఎట్లా? మా ఉద్యమం ఎంత పెరిగితే రేవంత్ రెడ్డి దగ్గర నీ గౌరవం అంత పెరిగింది. అది లాజిక్, ఇదే లాజిక్. విషయం ఏంటంటే, వేదిక మీద ఉన్నటువంటి చిరంజీవులు గారు, ఈశ్వరయ్య గౌడ్ గారు, మాజీ జస్టిస్ హైకోర్టు బాలరాజ్ గౌడ్ గారు, ముఖ్యంగా అద్దంకి దయాకర్ గారు చాలాసేపు అయింది వచ్చి ఉండి, ఎమ్మెల్సీ గారు, మధు యాష్కి గౌడ్ గారు, అనేక వేదిక మీద ఉన్న అనేక సంఘాలు, నెల్లిగంటి సత్యం ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు, చెరుకు సుధాకర్ గారు, అనేక మంది వేదిక మీద ఉన్నప్పటికీ వేదిక మీద ఉన్న ఏ పార్టీల నుంచి ఏ దేహాలు ఇక్కడ కూర్చున్నా అద్దంకి దయాకర్ గారి ఆత్మని, మధు యాష్కి గౌడ్ గారి ఆత్మని, మధుసూదనాచారి గారి ఆత్మని, నెల్లికంటి సత్యం గారి ఆత్మల్ని ముద్దాడటానికే మేము ఇక్కడికి వచ్చాము. మీ శరీరాలు, మీ దేహాలు తప్పుల తడకతో కూడిన పార్టీలలో ఉన్నా మీరు మా బంధువులు, మా చుట్టాలు. ఇక్కడ ఈ సభలో ఒక విషయం చెప్పాలి మీకు. 775 మంది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సైనికులు కూర్చొని ఉన్నారు ఇందులో. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సమాజాన్ని మార్చడానికి ఒక ఇద్దరు వ్యక్తులు బయలుదేరారు పీడిత వర్గాల కోసం. చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎలాంటి కల్లా కపటం లేకుండా పీడిత వర్గాలని, మరి ముఖ్యంగా ఇప్పుడు బాధిత వర్గంగా ఉన్న బీసీ సమాజానికి హక్కులు కావాలని బయలుదేరిన క్షణంలోనే నేను వాళ్ళని గుర్తుపట్టాను. మనకి తెలంగాణలో ఎప్పుడో పెరియార్ పుట్టాల్సి ఉండే, మనకి తెలంగాణలో జ్యోతిరావు ఫూలే ఎప్పుడో పుట్టాల్సి ఉండే, మన తెలంగాణలో ఒక అంబేద్కర్ ఎప్పుడో పుట్టాల్సి ఉండే. కానీ తెలంగాణలో ఒక 100 సంవత్సరాల నుంచి తప్పుల తడక ఉద్యమంలో మన శక్తి అంతా ధారపోసి బలైపోయినాం. కానీ ఇంత కాలం తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు పుట్టారు కదా, చిరంజీవులు, ఈశ్వరయ్య గారు. వీళ్ళిద్దరికీ నేను లక్షల మంది సైన్యాన్ని ఇవ్వాలనుకున్నా. దశాబ్ద కాలంగా పనిచేస్తున్న సైన్యాన్ని వీళ్ళకి తోడు చేస్తే ఇవాళ బీసీల 42% కావచ్చు,
రేపు ఎస్సీల 20% కావచ్చు, ఎస్టీలకి 10% కావచ్చు, పేద ముస్లిములు బీసీలకి 60% రిజర్వేషన్లు, మొత్తం 90% రిజర్వేషన్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాన్ని తెలంగాణలో నడపచ్చు అని ఈ సైన్యాన్ని వీళ్ళకి తోడు చేయాలి అని వాళ్ళిద్దరినీ కలిశాను. కార్యాచరణని, శక్తిని కలబోసుకొని ఏ రాజకీయ పార్టీ భిక్ష లేకుండా, ఎవరి మెర్సీ దయ లేకుండా, స్వధర్మంతో, స్వశక్తితో, సొంత ఆలోచనతో ఈ ఉద్యమాన్ని ఆత్మగౌరవ వెన్నెముకతో నడిపించాలని ఈ సమావేశం ధర్నా నిర్వహించాల్సింది.